నమస్తే ఆర్యఫై న్యూస్ కి స్వాగతం. సర్దార్ కుటుంబాన్ని పరామర్శించిన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. కూకట్పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులతో తాళలేక ఆత్మహత్య చేసుకున్న సర్దార్ కుటుంబాన్ని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బుధవారం పరామర్శించారు. బాబా ఫసీయుద్దీన్ అరాచకాలతో అతను పెట్టిన ఇబ్బందులతో సర్దార్ ఆత్మహత్య చేసుకున్నాడని, కాంగ్రెస్ పార్టీ పెట్టే బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకున్న సర్దార్ ఆత్మశాంతి చేకూరాలని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ వీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తూ పబ్బం గడుపుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు త్వరలోనే ప్రజలు గుణపాఠం చెప్పారని ఆయన అన్నారు. బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతుగా నిలుస్తోందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణ హామీనిచ్చారు. కాగా మృతుడికి భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తెన్నారు. వారి చదువులకు బీఆర్ఎస్ పార్టీ నుంచి సహాయం ఉంటుందని ఎమ్మెల్యే హామీనిచ్చారు. కార్యక్రమంలో మైనార్టీ సెల్ అధ్యక్షుడు గౌసుద్దీన్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఒకసారి గౌసుద్దీన్ చూపెడతాడు, ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే మనకి చెడ్డ వస్తుంది. ఇప్పుడు నా దగ్గర ఉంది, అంత పబ్లిక్ ఉన్నా 5 lakhs వసూలు చేస్తున్నట్టు రాలేదు. ఇప్పుడు నేను అది నా కాన్స్టిట్యూన్సీలకు వస్తే మొత్తం ఇమ్మీడియట్గా రిటైన్ చేసి అక్కడ సపోర్ట్ చేసుకుంటాను. మున్సిపల్ డీసీ కమిషనర్ ఎక్కడ వస్తుంది? సికింద్రాబాద్.